లాస్ట్ 2 డేస్ నుంచి ఉంటున్న న్యూస్ కొంచెము యాజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్‌గా కొన్ని వాస్తవాలు మాట్లాడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ విషయం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడేవారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. పడిపోయింది అనటానికి అర్థం తెలిస్తే మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ హైదరాబాద్‌లో జరుగుతున్న కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వనివ్వండి, ప్రభుత్వ పరంగా వచ్చేవి. లేదు కొత్తగా అప్డేట్ అవుతున్న రోడ్స్ కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు శ్రీశైలం హైవేలో ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. నార్మల్గా అనౌన్స్ చేసి వదిలేస్తే నమ్మకపోవచ్చు. కానీ వాళ్ళు దాన్ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు టేకప్ చేసి ఆల్మోస్ట్ శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయిపోయాయి. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలొకేషన్ ఇచ్చారు. కొత్తగా 4 ఫార్మా అత్యంత పెద్ద కంపెనీస్, మన అరబిందో, డాక్టర్ రెడ్డీస్, హెట్రో ఇలాంటి కంపెనీస్కి ల్యాండ్ అలొకేషన్ జరిగింది. ఇవాళ శ్రీశైలం హైవేలో 4 లైన్ చేస్తున్నారు దాన్ని. అలాగే దాన్ని రోడ్ ఎక్స్టెన్షన్ తిరుపతి దాకా వెళ్తుంది ఆ శ్రీశైలం హైవే. ఫ్యూచర్ సిటీ ఒకసారి అప్డేట్ అయిందనుకోండి, దాంట్లో మీరు మళ్ళీ భవిష్యత్తులో సరే ఇప్పటికిప్పుడు అనకపోవచ్చులే కానీ నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్లో మరొక గచ్చిబౌలిని చూడొచ్చు మీరు అందాజాగా. కానీ అసలు రియల్ ఎస్టేట్ ఏమీ లేదు, పడిపోయింది అని చెప్పి ఒక సామాన్యుని భయపెట్టడం తప్ప వేరే ఇంకేమీ కాదు. మీరు కన్స్ట్రక్షన్ వేరు, ప్లాటింగ్ వేరు. దయచేసి కన్స్ట్రక్షన్లో కొంత సేల్స్ తగ్గిన మాట వాస్తవం. కానీ ఓపెన్ ప్లాటింగ్ దగ్గరకు వచ్చేపాటికి ఆ పరిస్థితి లేదు. అసలు మీరు లాస్ట్ 2 ఇయర్స్లో మీకు నిజం తెలుసుకోవాలంటే అప్రూవల్సే లేవండి. హెచ్ఎండిఏ నుంచి కొత్తగా అప్రూవల్స్ ఏమీ రాలేదు. ఒకవేళ వచ్చి అవి ఆగిపోతే మీరు రియల్ ఎస్టేట్ లేదని చెప్పవచ్చు. మీరు శ్రీశైలం హైవే తుక్కుగూడ దగ్గర నుంచి మీరు ఆల్మోస్ట్ ఇవాళ 35-40 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. ఓఆర్ త్రిబుల్-ఆర్ దాకా రీచ్ అయిపోయింది, అమంగల్ దాకా. అంటే ఇంత స్ట్రెచ్లో రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎలా అంటారు? ఆల్మోస్ట్ ఇది 45-50 కిలోమీటర్ల స్ట్రెచ్. త్రిబుల్-ఆర్ దగ్గర ఈరోజు అటు అమంగల్ నుంచి వచ్చే త్రిబుల్-ఆర్ దగ్గర మోర్ దెన్ రోడ్ పేసింగ్ దగ్గరకు వచ్చేపాటికి మీకు 3-4 crores వచ్చింది ఎకరం. ఆ ఏరియాలో ఇవాళ ఒకప్పుడు అంటే ఒక 1 year బ్యాక్ కొంచెం లోపలికి వెళ్తే 70 lakhs 80 lakhsకి దొరికేవి. ఇవాళ 1.5-2 crores వెళ్ళిపోయింది ఎకరం. మరి అంటే ల్యాండ్ పెరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి, ఎకరాలు కొంటున్నారు. ఆంధ్రాలో తగ్గిందా పెరిగిందా నేను కామెంట్ చేయగానే కొనేవాళ్ళలో 70% మళ్ళీ ఆంధ్ర నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఆంధ్ర అంత రేంజ్లో మూవింగ్ ఫార్వర్డ్ ఉంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆలోచించండి. మన తెలంగాణ వాళ్ళు నార్మల్గా ఎక్కువగా భూములు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటారు, అంత మట్టికి బాగానే ఉంది. కానీ బయట నుంచి వచ్చి స్పెషల్లీ ఆంధ్ర నుంచి వచ్చి ఎకరాల్లో భూములు కొని వాటిని వెంచర్ల కింద ఎందుకు వేయాలి? ఆంధ్రాలో నిజంగా రియల్ ఎస్టేట్ అప్గ్రేడ్ అయినప్పుడు ఆలోచించండి. సో ఇలా ఒక అన్వాంటెడ్ హైప్ క్రియేట్ చేయటము అని ప్రతి వ్యాపారంలో కామనే. కానీ యాజ్ ఏ తెలంగాణ ప్రాంతవాసిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. రియల్ ఎస్టేట్ చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చక్కగా చేసుకోండి. త్రిబుల్-ఆర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అయిపోయింది. మీకు ఎక్కడ మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో వచ్చే కొత్త ప్రభుత్వ పరంగా వచ్చే ఇండస్ట్రీస్ అనుకోనివ్వండి, లేదా అదర్ ఇన్స్టిట్యూషన్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. నేను యాజ్ ఏ రియల్టర్గా మేము ఇప్పుడు ఆస్పిరియాలిటీ కంపెనీ శ్రీశైలం హైవేలో రన్నింగ్లో ఉంది. మేము ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 9 months బ్యాక్ 70 acres ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. 25 ఎకరాలు లేఅవుట్ పర్మిషన్స్, 25 ఎకరాలు అయిపోయింది. మరి ఆల్మోస్ట్ 320 ప్లాట్లలో 250 plots దాకా అయిపోయాయి. ఎలా అయిపోయాయి మరి? ఎవరు కొనకపోతే ఐ విల్ ప్రూవ్ ఇట్, రండి. సో చాలామంది అంటే వేరే ఉద్దేశాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తే మాత్రం దయచేసి నేను నమ్మనండి. అది నిజం కాదు. చక్కగా ఉంది రియల్ ఎస్టేటు. ఓపెన్ ప్లాటింగ్లో మీరు ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోండి. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీకు త్రిబుల్-ఆర్ కనుక యాక్టివేట్ అయిందంటే మళ్ళీ 30-40% రైజ్ అయిపోతుంది. ఇదే విషయం నేను కోవిడ్ దగ్గర నుంచి అంటున్నాను. కనుక రియల్ ఎస్టేట్ అనేది పడటం ఉండదు ఇంకా హైదరాబాద్లో. అది రాకెట్ లాగా తారాజువలాగా దూసుకు వెళ్తానే ఉంటుంది. మొన్న కూడా 170,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సైన్ అయ్యాయి తెలంగాణకి. అరే రియల్ టైంలో కూడా అందులో సగం వచ్చిన 80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టే కదా. ఎక్కడ పెడతారు? అవి ఊరికే పెట్టేస్తారా? అవన్నీ కూడా డేటా సెంటర్స్ అంటే మాట్లాడుకుంటున్నారా? ఇవాళ ఒక్కొక్క డేటా సెంటర్ వేరే వేరే దేశాల నుంచి రావడం అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు. సో దయచేసి ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ దొరుకుతుంది, స్కిల్డ్ పవర్ దొరుకుతుంది, రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ప్రైస్ రేట్స్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ కానివ్వండి, అన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఉన్నాయి. కనుక వాళ్ళు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది.
సో మీరు హైదరాబాద్కి సంబంధించి ఓఆర్ఆర్ చుట్టూ ఇదొకటి మాత్రం చెప్తాను, ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో కొనుక్కోండి, మీకు ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది. తక్కువలో తక్కువ అండి, సరే పడిపోయిందని ఎవరు ఏమనుకున్నా ఓ 30% మీరు సంవత్సరానికి రియల్ ఎస్టేట్లో మన హైదరాబాద్లో గ్యారంటీగా అప్రిషియేట్ అవుతుంది. ఇందులో ఎటువంటి అపనమ్మకాలు వద్దు. సరే 100 రూపీస్ పెడితే 100 రూపీస్ వచ్చిందనే మాటలు మనం మాట్లాడొద్దు, అది రియల్ ఎస్టేట్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎక్స్పెండిచర్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి ప్లేస్ చూసుకొని, ఎక్కడైనా లేఅవుట్స్ కొత్తగా వస్తే రెరా ఉందా లేదా, HMDA ఉందా లేదా, DTCP ఉందా లేదా, స్పెషల్లీ లీగల్ ఒపీనియన్, ఇవన్నీ చెక్ చేసుకొని బ్యాంకింగ్ లోన్స్ ఉంటే మీ దగ్గర ఒక 70% డబ్బులు ఉంటే 30% లోన్ తీసుకొనైనా కొనుక్కోండి. ప్లాట్ కొనుక్కోవటం అనేది ఒక అదృష్టం. మీ ఇంటికి భూదేవి వస్తున్నట్టు, అమ్మవారు మీ ఇంటికి వస్తే అంతా మంచి జరుగుతుంది. ఇలా మీరు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని దయచేసి నలుగురిని అడిగి ఆగిపోకండి, ఆ తర్వాత బాధపడతారు. భూమి ఎప్పుడే కానీ కొనుక్కొని వెయిట్ చేయండి. కొనటం కోసం వెయిట్ చేశారా, భూమి ధర పెరిగిపోతుంది, మీకు అందుబాటులో ఉండదు, ఆ తర్వాత అయ్యో కొనుక్కోలేకపోయామని బాధపడాలి. కనుక దయచేసి మీకు అనుకూలంగా అందుబాటులో ఉన్న ORR నుంచి RRR మధ్యలో ఎక్కడైనా సరే మంచి కంపెనీ ఉండి అన్ని రకంగా టెక్నికల్గా కానివ్వండి, లీగల్గా అన్నీ బాగుంటే మాత్రం దయచేసి చిన్నదో పెద్దదో ఒక భూమి కొనండి. అది మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది, మీకు ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుంది. భూదేవి ఎప్పుడూ మనని మోసం చేయదు, మనమే చేయాలి అవన్నీ. కనుక భూమి కొనుక్కోవటం అనేది ఒక అదృష్టము. దయచేసి అందరూ భూదేవిని నమ్మండి, ఖచ్చితంగా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. యాజ్ అ కంపెనీ పర్సన్గా, రియల్టర్గా నేను తెలంగాణ ప్రాంతవాసిగా రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని నమ్ముతున్నాను. మీరు కూడా హ్యాపీగా కొనుక్కోండి. ధన్యవాదాలు.